సిక్కోలు అంటే అక్కడ కీలకమైనటువంటి కొంతమంది ఎర్రవనాయుడు గారి రాజకీయ వారసత్వంగా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు వారు రంగంలో ఉన్నారు. అలాగే మరొక కుటుంబం ధర్మాన కుటుంబం, ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్ గారు. అట్లాగే గౌతు లచ్చన్న గారు, వాళ్ళ కుమారుడు ఇప్పుడు వాళ్ళ మనవరాలు గౌతు శిరీష. ఇలా కొంతమంది గుండా సూర్య అప్పలనాయుడు గారు, వాళ్ళ వైఫ్ జరిగిన తర్వాత వారు రాజకీయంగా ఇంకా అక్కడ ఆగిపోయారు. ఇట్లా కొంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం, క్యాస్ట్ కాంబినేషన్స్ చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఎక్కువగా కొంత ప్రశ్నించి కూడా కొంత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కొంత ఎక్కువ వాళ్ళకి అక్కడ బలం ఉంటుంది. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో బట్టి అక్కడ గెలుపు ఓటములు నిర్ధారించబడేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సెత్తూరుచెర్ల విజయరామరాజు గారు కూడా ఆ ప్రాంతంలో దాదాపు 5-6 సార్లు వాళ్ళ కుటుంబం అక్కడ ఎమ్మెల్యే గెలుచున్నారు. సరే, ఏదన్నా కానీ ఈ కుటుంబాలు ఎక్కువగా ప్రభావితవంతంగా ఉంటాయి. సరే, ఇక నెక్స్ట్ విజయనగరం జిల్లాకి వెళితే సెత్తూరుచెర్ల విజయనగరం కురపాం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి. అట్లాగే కళా వెంకట్రావు గారు మరొక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి. అట్లాగే బేబీ నాయన అంటే సుజయకృష్ణ రంగారావు గారు, అక్కడ బొబ్బిలి వంశీయులు. అసలు విజయనగరంకి వచ్చినట్లయితే అశోక్ గజపతిరాజు గారు, వాళ్ళ వంశం అక్కడ. ఇలా అనేక ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు కూడా విజయనగరం జిల్లాలో ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సమీకరణాలు అంటే తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు అంశం విషయంలో కొద్దిపాటి కన్ఫ్యూజను ఏర్పడటం, సీట్లకు సంబంధించి కొంతమందిని హ్యాండిల్ చేసుకునే విషయంలో కూడా కొంత చొరవ చూపించకపోవడంతో 1 or 2 సీట్స్ విషయంలో ఫైట్ నడుస్తూ ఉంది. సరే, ఓవరాల్గా చూసినప్పుడు విజయనగరం జిల్లాలో కుర్పాం చూసినట్లయితే పుష్ప శ్రీవాణి ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి చూసినట్లయితే జగదీశ్వరి వీరు కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమీకరణాలు, ప్రస్తుత పరిస్థితులను చూసినప్పుడు యాక్చువల్గా కురపం పుష్పశ్రీవాణి పైన వ్యతిరేకత ఉన్నది. వారు కాంట్రాక్టులు కానీ లేదా ఇంట్లో వాళ్ళకి ఇప్పించుకున్నారని, సామాన్య గిరిజనులకు అవకాశం లేకుండా పోయిందని, ఇట్లా చాలా కొంత వ్యతిరేకత భావన ఉంది. కానీ ఈ ప్రాంతంలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి ఉంది. అయితే జగదీశ్వరి ఆర్థికంగా బలంగా లేకపోవటం కావచ్చు, బట్ కొంత అంటే ఆ స్థాయిలో రాజకీయ యుద్ధాన్ని తాను చేయగలిగిద్దా లేదా అనేటువంటి శక్తి ఉంది. ప్రస్తుతానికి పరిస్థితులను బట్టి చూస్తే పుష్ప శ్రీవాణి కుర్పాం అసెంబ్లీ నుంచి ఎడ్జి ఆమెకి కనిపిస్తూ ఉంది. స్వల్ప మెజారిటీతోనే పుష్ప శ్రీవాణి గెలిచేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా కష్టపడితే జగదీశ్వరికి కొంత ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగా పుష్ప శ్రీవాణి కి ఎడ్జి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఫైట్ ఉంది బాగా. ఇక్కడ ఎలక్షన్ వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 74,000 ఓట్లు వస్తే అక్కడ ధాట్రాజు ఎవరైతే టీడీపీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వారికి 47,000 ఓట్లు వచ్చినాయి. 26,000 ఓట్లు డిఫరెన్స్ ఆ ప్రాంతంలో ఉంది. దాన్ని బట్టి అక్కడ బలంగా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి పుష్పశ్రీవాణికి గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గతంలో సెత్తూరుచెర్ల విజయరామరాజు గారి అడ్డా ఇది. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా వారు ఎక్కువసార్లు గెలవటం జరిగింది. 2014, 2019 2 సార్లు కూడా పుష్ప శ్రీవాణి 2 సార్లు గెలిచారు. 3వ సారి హ్యాట్రిక్ కొట్టేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఇక